शिवाय गुरवे नमः। 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 జనకుడు మున్నగు వారు నిష్కామ కర్మము చేతనే మోక్షాన్ని పొందారు. 3 పేర్లు చెప్పారు. మనం ఎప్పుడు జనకుడు అని చెప్పుకుంటున్నాం. అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మున్నగు చక్రవర్తులు. వీళ్ళందరూ చక్రవర్తులే. మన చక్రవర్తిత్వం ఎంతో అందరికీ తెలిసిందే కదా. ఎవరి రాజ్యం ఎంతో అందరికీ తెలుసు కదా. వాళ్ళకన్నా పెద్ద రాజ్యాలు. వాళ్ళు ఓన్లీ చక్రవర్తులే, మీరు మహా చక్రవర్తులు కదా. అందుకే మీకు సమయం పడుతోంది. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగము కొత్తదేమీ కాదని అనేక రాజులు పూర్వము దానిని అవలంబించి ముక్తిధామాన్ని పొందారు. కావున అందరూ కూడా ఆ యొక్క నిష్కామ కర్మను ఆచరించాలని భగవాన్ చెప్తున్నాడు. కాబట్టి రాజ్యాన్ని పాలిస్తూ మోక్షాన్ని పొందగలమా అన్న సంశయం ఉన్న వాళ్ళందరికీ రాజుల పేర్లు చెప్పారు. కానీ మీకు రాజ్యాలు సరే ఏమండి మీరు అలా ఎలా అంటారు, మాది మా సంసారమే మాకు పెద్ద రాజ్యం అని మీరంటే ఓకే, కాదనే వాళ్ళు ఎవరు, అసలు మీ ఇష్టం. మరి వాడు పొందారు కాబట్టి మరి మీరు పొందాలి. జనకుడు అయితే ఎలా పొందాడో తెలుసు. కొన్ని మిగతా రాజులు 10 రోజుల్లో 15 రోజుల్లో తీసుకున్నారన్నా మరి వేర్ ఇస్ ద కంపారిజన్? కర్మమును నిష్కామముగా ఆచరించుటచే చిత్తము నిర్మలమవుతుంది. నిర్మల చిత్తమందు జ్ఞానం ఉదయించబడుతుంది. జ్ఞాన విచారణచే మోక్షము. ఈ ప్రకారంగా నిష్కామ కర్మ మోక్షానికి హేతు అవుతుంది. గొప్పవాడు ఏ కర్మను చేయునో దానినే తక్కిన వారు కూడా చేస్తారు. దేనిని ప్రమాణముగా తీసుకుంటాడో తక్కిన వారు అదే అనుసరిస్తారు. కాబట్టి శ్రేష్ఠులకు వారు తమ ఆచరణ విషయమై బహు జాగరూకులుగా ఉండవలేదు. ఇక్కడ బోధ కోసం కాబట్టి చెప్పారు. శ్రేష్ఠులు అంటేనే అర్థం వాళ్ళు ఎప్పుడు సరి అయినదే ఆచరణలో పెడతారు, అందులో సందేహం లేదు. లేదా వాళ్ళు శ్రేష్ఠులను ఎలా అంటారండి? పరమాత్మ కాబట్టి కరుణతో అలా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెయ్యాలి అని. కానీ నిజంగా వాళ్ళు శ్రేష్ఠులను ఎప్పుడు అనబడతారు అంటే ప్రపంచంలో ఇప్పుడు ఉన్న కలికాలంలో బోల్డ్ బిరుదులు ఒక్కొక్కళ్ళకి. వాళ్ళ ఆచరణ ఎలా ఉన్నా వాళ్ళకి బోల్డ్ బిరుదులు, కీర్తి ప్రతిష్టలు అన్ని ఆపాదిస్తారు కదా. అది ఎందుకు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఇంతకు ముందు కూడా అంటే మీరు అందరూ చదివారు కాబట్టి పండితుడు అనేవాడు కేవలం నా గురించి తెలిసిన వాడే అని పరమాత్మ చెప్పేశాడు. కాబట్టి శ్రేష్టము అంటే శ్రేష్ఠుడు అన్నా కూడా వాడు ఈ యొక్క అద్వైతంలో ఉన్నవాడు అని అర్థం, అంతే తప్ప బాహ్య ప్రపంచంలో శ్రేష్ఠుడని చెప్పబడుతుంది. అంటే వాడికి డబ్బు ఉంది, లేకపోతే కీర్తి ఉంది, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, చాలా గొప్ప పేరు సంపాదించాడు, అదేదో కనుక్కున్నాడు, ఇదేదో నిర్మించాడు, ఇవి కాదు. ఎందుకంటే అవి అంతకు ముందే చేశారు, తర్వాత చేయబడతాయి రకరకాలు. బ్రహ్మం లేని వాడు ఏం చేస్తాడు, ఏది చేస్తాడు? అన్నిటిలో బ్రహ్మమే ఉన్నది. కాబట్టి ఆ శ్రేష్ఠత్వము పరమాత్మ చెప్పటం లేదు ఇక్కడ. శ్రేష్ఠుడు అంటే అద్వైత మార్గంలో జ్ఞాని అని అర్థం. కాబట్టి జ్ఞాని ఎప్పుడూ కూడా శ్రేష్టమైనదే ఆచరణలో పెడతాడు. అంటే అర్థం ఇక్కడ అజ్ఞానులు జ్ఞానిని అనుసరించాలి కానీ బాహ్య ప్రపంచంలో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నది కుదరదు. వాడెవడో ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు అంటే నువ్వు కూడా ప్రయత్నం చేస్తే ఎక్కగలవా? లేదమ్మా. అందరూ లేదు. ఎక్కలేము. బయట రోల్ మోడల్ అంటారు,
వాళ్ళని స్వీకరించాలి, వీళ్ళని స్వీకరించాలి. వాళ్ళని వీళ్ళని స్వీకరించడానికి వీడిలో ఆ పట్టుదల ఉంటే అది రోల్ మోడల్ గా తీసుకుంటాడు వాడు. అసలు వీడిలో పట్టుదల లేని తల్లిదండ్రులు, పక్క వాళ్ళు, వెనక వాళ్ళు, ఒరే వాడిని చూసి నేర్చుకోరా అంటే వాడిని చూసి వాడు ఏం నేర్చుకుంటాడు? వాడికి ఇంట్రెస్ట్ లేదు. నేర్చుకోలేము. వాడెవడో డాక్టర్ అయ్యాడు కానీ నువ్వు కూడా అవ్వంటే ఎలా అవుతుంది? కాదు. అదే జోక్స్ ఉంటాయి అన్నమాట. రిక్షా తొక్కే వాడి కొడుకు అలా అయ్యాడంటే, నాన్న నువ్వు రిక్షా తొక్కట్లేదు కదా, కాబట్టి నేను ఎట్లా ఉంటాను అన్నది. మరి ఇలాంటివి వచ్చేస్తుంది మరి. ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు స్వతంత్రంగా పెంచుతున్నారు కదా. అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏం మాట్లాడతాడు? అనవసరంగా కంపారిజన్లు చేయకుండా, ఒరే నువ్వు చదువుకోరా అని చెప్పడం అనేది ఉత్తమం. ఇలా చదువుకోవాలి అంతేగాని ఒక్కసారి కంపారిజన్ చేయటం మొదలు పెట్టారా, తర్వాత వాళ్ళు అనే మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకు అనవసరంగా వాళ్ళకి అవకాశం ఇవ్వటం ఎందుకు? అసలు కంపారిజన్ దేని? నీ పిల్లల్ని నీవు ఒక సక్రమంగా ధర్మపరుడుగా పెంచు. వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకున్నారు, వాడు అలా అయ్యాడు, వీడు ఇలా అయ్యాడు అంటే కాబట్టి చదువులో చాలా అంటే తల్లిదండ్రులందరూ కంపేర్ చేసేది ఆ చదువుల్లోనే. ఆ దాంతో పిల్లలు అనవసరమైన వేరే మార్గాలు అనండి, వాళ్ళ ఆలోచనల ధోరణి అనండి, వాళ్ళలోని అనవసరమైన నెగటివ్స్ అన్ని బయటికి తీస్తారు కంపేర్ చేయటం వల్ల. కంపేర్ చేయకుండా పిల్లల్ని పెంచగలిగితే అది ధర్మం. ధర్మం ఎప్పుడు ఇంకోళ్ళని సాకుగా తీసుకోదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఒక అమ్మాయి మా క్లాస్మేటే ఉండేది, చాలా బాగా చదివేది, క్లాస్ లో ఫస్ట్. అలా ఒక నలుగురు ఉండేవాళ్ళం, మా నలుగురిలోనే ఉండేది. అంత పోటీ పడేవాళ్ళం, అర మార్కులోనే తేడా ఉండేది మాకు. అలా చదివాం. అయితే అక్కడ చూడండి, నలుగురము చదివిన అంత కష్టపడి చదివే వాళ్ళమే అయినా సరే, మేము అంటే ఒక అమ్మాయికి ఆ చదువు మీద ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయి, ఒక్కతే కూతురు అనుకుంటా వాళ్ళకి, నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా సంవత్సరాలు అయిపోయి. వాళ్ళ నాన్న గోల్డ్ స్మిత్, డబ్బుకేం కొదవలేదు. ఆ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ పిల్లకు తట్టుకోలేక ఆ అమ్మాయి అసలు ఫర్దర్ స్టడీస్ కి వెళ్లకుండానే పిచ్చిదైపోయింది బాబు. మళ్ళీ నలుగురు మేము మామూలుగానే ఉన్నాం ఇంట్లో, మమ్మల్ని కోపడే వాళ్ళు చదువుకో చదువుకో అని, అంతే తప్ప అంత ప్రెషర్ లేదు. అసలు చక్కగా ఉండే పిల్ల, చక్కగా చదివే పిల్ల చూడండి, ఆ ప్రెషర్ తట్టుకోలేక చదువు అని ఇప్పుడు ఎన్ని ఏళ్ళంటే 10th క్లాస్ ముందర అంటే చూడండి ఎన్ని ఏళ్ళు అయిపోయింది. అంటే నాకు ఎప్పుడు ఎందుకు అలా ప్రెషర్ చేయకూడదు పిల్లల్ని, అంత వాళ్ళ కెపాసిటీగా మీరు సామవేద అన్నట్టుగా చక్కగా చెప్పి అట్లీస్ట్ నువ్వు పాస్ అవ్వు. ఎందుకంటే నీకు ఫ్యూచర్ కావాలి అంటే తప్పదు, నువ్వు ఉద్యోగం చేయాలన్నా చదవవలసిందే, కానీ నీ ఫ్యూచర్ కోసం చదువుకో అని చెప్పాలి. కానీ పిల్లల్ని వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, లేదా అక్క చూడు, చెల్లి చూడు, ఇలాంటివంటే వాళ్ళలో తెలియని ఒక నెగిటివిటీ పెరుగుతుంది. తల్లిదండ్రుల కనుక తమంటే ఇష్టం లేదనో ఇంకో అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లల దృష్టిలో అలాంటి భావాలను మీరు తల్లిదండ్రులు క్రియేట్ చేయకూడదు. ఇదేం నేను ఒట్టిగా చెప్పట్లేదు, నిజంగానే ఆ పిల్ల ఫ్యూచర్ అంతా ఏమైనట్టు మరి. అసలు ఎంత బాధపడి ఏం చేస్తాం అసలు మెంటల్ గా అయిపోయి, అసలు మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఆయన ఏమిటి స్కూల్ కి ఇది రావటం లేదు అని వెళ్తే అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అది. అప్పుడు ఏడు చేయలాగా అంటే ఆ పిచ్చి తగ్గటము అనేది మళ్ళీ ఆ అమ్మాయి మామూలు లైఫ్ వస్తుంది అంటే ఆ రోజుల్లో అది కష్టమే. అది ఏది ఏమైనా పిల్ల జీవితం పాడైంది కదా. అందువల్ల ఇక్కడ పిచ్చే పడుతుందని నేను అనను, ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. కాబట్టి ఆ పిల్లల్ని నిరసించటమో ఇంకోటి చేయటమో, అలా మీరు అధర్మంగా ఉంటే పిల్లలు ఎలా ఇదవుతుంది అంటే జాగరూకతతో ఉండండి పిల్లలతో వ్యవహారం చేసేటప్పుడు. చదువు ఒక్కటే మార్గం కాదు, అలానే చదివించద్దు అని చెప్పటం లేదు, కోపడద్దని చెప్పటం లేదు. ఎలా కోపడాలో మీకు తెలియాలి, ధర్మం. కంపేర్ చేస్తే ఎప్పుడూ కోపడకూడదు.
వాళ్ళు అర్థమైందమ్మా. వ్యతిరేకం అయ్యి తీరుతారు. అనవసరమైన మీరు అనుకున్న పర్పస్ తీరనప్పుడు మీరు కోపడేం లాభం, కంపేర్ చేసేం లాభం. గొప్పవారు తాము దేనిని ప్రమాణంగా తీసుకుంటారో ఇతరులు కూడా దానినే ప్రమాణంగా తీసుకుంటారు. ఏ వాక్యాన్ని, ఏ సిద్ధాంతాన్ని, ఏ పద్ధతిని, ఏ శాస్త్రాన్ని వారు ఆదరిస్తారో తక్కిన ప్రజలు కూడా దాన్నే స్వీకరిస్తారు. కాబట్టి సత్య సిద్ధాంతము, శాస్త్ర నియత క్రమము విరివిగా ప్రచారం అవుతుంది. అనుష్ఠించడం ద్వారా మోక్షానికి అందరూ అర్హులు కాగలుగుతారు. ఆచరణకి మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, వాచా జ్ఞానమునకు కాదు. ఈ విషయము సాధకులు బాగుగా గమనించాలి. కాబట్టి వాచా వేదాంతం దాకా డైలాగులు కొట్టినంత మాత్రాన ఏం ఉపయోగం అండి? ఏమీ లేదు, లేస మాత్రమైన ఉపయోగం లేదు. కాబట్టి కృష్ణ పరమాత్మే చెప్తున్నారు, ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యం వసింగిరే కానీ వాచా జ్ఞానమునకు కాదు. ఈ విషయమును సాధకులు బాగుగా గమనించాలి. ఆచరణ అనుష్ఠానం లేని ఒట్టి వాక్యములచే ప్రయోజనం లేదు. కావున ముందు తాను చేసి చూపవలనని భగవద్ ఆదేశమై ఉన్నది. కాబట్టి డైలాగుల వల్ల ఏంటండి ప్రయోజనం? నాకు జ్ఞానం ఉండదు. తెలిసింది, మా గురువు గారు చాలా బాగా చెప్పారు, మాకు బాగా అర్థమైపోయింది, నేను అలాగా, నేను ఇలాగా, మనకు అవసరం వచ్చినప్పుడు అలాగా ఇలాగా అంటే ఆ సబ్జెక్ట్ లో ఒక విషయంలో అనుకోండి ఉన్నప్పుడు జ్ఞానాన్ని చెప్తారు. అదే అంటే ఇక్కడ ఇష్టమో ఇష్టం అంటే ఆ విషయం మీద, ఆ ప్రాపంచిక విషయాల మీద, ప్రాపంచిక విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు మరి జ్ఞానం ఏమైపోతుంది? బాధ కలిగించేది ఏదో చేసే అక్కడ జ్ఞానాన్ని చేస్తారు, ఎందుకు వచ్చిన బాధని కదా. అదే బాధ కలిగించే విషయం ఇష్టమైతే బాధ అయినా పడతారు, కానీ జ్ఞానాన్ని వాళ్ళనే వాచా వేదాంతులు అంటారు. వాచా వేదాంతులు అంటే అర్థమైంది కదా, కేవలం వాళ్ళు చెప్పిన ఆచరణ పెట్టరు, కేవలం డైలాగులే. ఆ డైలాగుల వల్ల ప్రయోజనం ఏముంది అసలు? అక్కడ లేస మాత్రమైన ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉందమ్మా. వాడికి ఉపయోగం లేదు, లోకానికి ఉపయోగం. వాడికి ఉపయోగపడద్ది, లోకానికి ఏం ఉపయోగం? ఉపయోగపడతాం. పరమేశ్వరుడు చెప్తున్నాడు, నాకు మూడు లోకములందు చేయదగిన కార్యం ఏదియూ లేదు, మరియు పొందబడినది, పొందబడనిదియు, పొందదగినది అగు వస్తువు ఏదియూ లేదు. అయినాను నేను కర్మయందు ప్రవర్తించుతూనే ఉన్నాను. అంటే కృష్ణుడు అవతారం ఎత్తాడు కదా, మరి మానవుడిగా ఉన్నాడు, కానీ తాను పరమాత్మ అని పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. నేనేం దాచుకోలేదు. కానీ ఆయన అన్నాడు, నాకు ఏది లేదు, అయినా సరే నేను మానవుడిగా ఉన్నాను కాబట్టి నా కర్మని నేను చేస్తున్నాను కదా అని చెప్తున్నాడు. ఆయన డైలాగులు కొట్ల. భగవద్గీత ఎప్పుడు చెప్పాడండి? యుద్ధానికి వచ్చినప్పుడు చెప్పాడు, అంతేగాని మొదటి నుంచి ఇలా కూర్చుని భగవద్గీత లేదా అవి చెప్తూ కూర్చున్నాడా? ఏమి చేయలే. రాజుగా తన ధర్మం ఏమిటో అతను చేస్తూనే ఉన్నాడు, రక్షణ శిక్షణ రెండు ఆయన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన అనడానికి పాపం మీకు చాయిస్ లేదు. కాబట్టి కృష్ణమూర్తి సాక్షాత్ పరమేశ్వరుడే కనుక లోకములన్నీ వారి కుక్షి అందే ఉన్నాయి. అట్టి తరిక ఆయా లోకములందు వారికి చేయదగిన కార్యము గాని పొందవలసిన వస్తువు గాని ఎలా ఉంటుంది? అయినప్పటికీ కరుణామయులు కనుక భక్త సంతరణార్థము అవతారములెత్తి ప్రజోపకృతికై కర్మలను చేయుచునే ఉన్నారు. వాస్తవముగా నిరాకారుడైనను సాకార రూపాన్ని ధరించి ప్రజలలో కలిసిమెలిసి వారికి ధర్మములను, తత్వరహస్యాలను బోధించి ముక్తి మార్గమును జనులకు కరతలామలకము కొనర్చుచున్నారు. సాక్షాత్ పరమేశ్వరుడే, భగవానుడే ఈ ప్రకారముగా కర్మలను ఆచరించినప్పుడు సామాన్య జనులు కర్లేదు ఆయనకి, అయినా సరే ఆచరిస్తుంటే మానవుడు ఆయన చూస్తున్నాడు కదా, మనం ఎందుకు అనుకుంటారా? అప్పుడు ఏం చేయాలి? ఆయన తింటున్నాడు కాబట్టి నువ్వు తినక్కర్లా, మానేయాలి. ఎందుకంటే ఆయన ఆచరణ పెట్టినప్పుడు నువ్వు చేయకపోయినప్పుడు మరి ఫుడ్ కూడా తినకూడదు కదా, గాలి పీల్చకూడదు కదా, వాటిలో ఊరుకుంటావా? అనంతమైన కంపారిజన్ జోలికి వెళ్తే ఇలాగే ఉంటుంది.
ఆ, కానీ అలా చేయకుండా అంత సాక్షాత్ పరమేశ్వరుడే భూమి మీదకి వచ్చి మనలాగా ఉన్నప్పుడు కూడా ఆయన తన కర్మని అంటే ఆ ధర్మ ప్రకారంగా చేస్తున్నాడే. మరి మామూలు మానవులం మనము కర్మతో పుట్టిన వాళ్ళు మరి ఆచరించకపోతే ఎలా అన్న ఇంగిత జ్ఞానం అంటారు. వివేకము, విజ్ఞానము, విచక్షణ వీటితోటి ఆచరణ చేసి తీరాలి. తప్పకుండా. అలాగేనమ్మా. జీవన్ముక్తులైనప్పటికీ తత్వానుభూతిని తాము పొందినప్పటికీ అనేకులు భగవానుని ఈ ఆదర్శాన్ని తీసుకొని లోక సంగ్రహార్థము పెక్కు కార్యములను ఆచరించుతూనే ఉన్నారు. కాబట్టి సామాన్యులైన వారు సాధకులు ముముక్షులు అకర్మణ్యత్వాన్ని పారద్రోలి ఆత్మోద్ధరణ కొరకై నిష్కామంగా అనాసక్తంగా కర్మలను తప్పక ఆచరించగలను. దానికి వారికి పరమ శ్రేయస్సు కలిగి తీరుతుంది. కాబట్టి చేసి తీరాలి, కర్మ చేసి తీరాలి. కర్మ చేయండి కదండి, పొద్దున్న నుంచి లేచి ఈ పని చేసి ఆ పని చేసి కడిగిందే కడిగి తుడిచిందే తుడి అది చెప్పలేదు ఆయన. అనవసరమైన పనులు ఎప్పుడూ చేయరాదు. ఏది అవసరమో అది చెయ్యండి అంతే తప్ప కర్మ చేయమన్నారు కదండి, పొద్దున్న లేచింది మొదలు చేస్తే రాత్రికి పడిపోతారు. ఇంకో సాధన ఏం చేస్తారు? కాబట్టి పని ఎంతవరకు అంతవరకు చెప్పి మిగతా సమయాన్ని సాధనకు ఉపయోగించుకోవాలి. అంతేగాని చేసిన పనిని 10 నిమిషాలు అయ్యే పనిని అరగంట చేయరాదు. అది అప్పుడు ధర్మం అంటూ దాన్ని టైం పాస్ అంటారు, అధర్మం అవుతుంది. వింటున్నారా? పనులు అలా చేయకూడదు. 10 నిమిషాల పని 10 నిమిషాల్లో చేసి టక్కున వచ్చేయాలి. అంతేగాని దాని దగ్గరే కూర్చున్నారనుకోండి సాధనకి సమయం ఏది ఇంకా 10 నిమిషాలు పని చేస్తే మిగతా 20 నిమిషాలు ఓపిక ఉంటుంది, చేయగలుగుతారు. 10 నిమిషాలకి అరగంట అక్కడే కూర్చుంటే సహనము అయిపోతుంది, ఓపిక అయిపోతుంది, అన్ని అయిపోతాయి. ఇక అప్పుడు సాధన ఏం జరుగుతుంది? అందువలన పని యందు శ్రద్ధాభక్తులు అంటే అర్థము పనిని బట్టి శ్రద్ధాభక్తులు. ఊడ్చేటప్పుడు శ్రద్ధగా ఊడవాలి, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా వస్తే మనం ఎక్కడ కూర్చోవాలి కాబట్టి కదా. కాబట్టి పనిని బట్టి అప్పుడు శ్రద్ధ ఉండాలా అక్కర్లేదు, సమయం ఎంత కేటాయించాలి. నువ్వు దాని ఎందు వేరే భావం లేకుండా ఉంటే టకటక పనులు అయిపోతాయి. సాధన ఏందే తత్పరత. అందుకే పని చేస్తున్నప్పుడు కూడా సాధన చెయ్యాలి, చేసి తీరాలి. అప్పుడు పని సక్రమంగా జరిగిపోతుంది. ఎందుకంటే బ్రహ్మాన్ని చేశారు కదా, పాపం బ్రహ్మం చేస్తాడు అప్పుడు ఆ పని. మీలో ఉన్నది బ్రహ్మం కదా, మీరు చేసినా బ్రహ్మం చేసినట్టే. కాబట్టి బ్రహ్మాన్ని తలుచుకుంటారు అనుకోండి, పని ప్రకృతి అవుతుంది, మీకు అలసట రాదు, సాధన జరుగుతుంది, అన్ని అవుతాయి. ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు చూసారా, అలాగా. చూసారా, అక్కడ పని అయింది, సాధన అయింది. అందుకని సాధన చేస్తూనే నామస్మరణ చేస్తూనే పని చేయండి. ఏది చేసినా సరే, మీరు ఈవెన్ తింటున్నా మంచినీళ్ళు తాగుతున్నా ఏది చేస్తున్నా అభ్యాసం చేస్తే అవన్నీ సులభమే. నేను అభ్యాసం చేశా కాబట్టి మీకు చెప్తున్నాను, నేను చేశాను అవన్నీ కాబట్టి చాలా సులభం. మనం అభ్యాసం చేస్తే దానంత సులభమైంది ఇంకోటేం లేదు. ప్రయత్నం చేయాలి, ప్రయత్నపూర్వకంగా చేసి తీరాలి. మీరు చేయండి. ఎందుకంటే మనసుతో మంచినీళ్ళు తాగరు, మనసుతో అన్నం తినరు. మనసుతో తింటారేంటండి? కాబట్టి అనవసరమైన మాటలు, అనవసరమైన డిస్కషన్లు దేనికండి? పని చేసే ముందర డిస్కషన్. పని జరగనప్పుడు ఇక్కడికి వచ్చింది దేనికి? సాధన చేసుకోవాలి. అనవసరమైన విషయాల గురించి ఎందుకు డిస్కషన్లు, అరగంటలు గంటలు? అనవసరం. ఆ పని చేసే ముందర దాని గురించి అది జరగబడుతుంది. ఇప్పటి నుంచి డిస్కషన్ ఎందుకు? పని ఎప్పుడో చేసేటప్పుడు ఇప్పుడు డిస్కషన్ అవసరమా? ఎక్కడున్నా సాధన అనేదే ముఖ్యం. ఇంకా గురు సమక్షంలోకి వచ్చాక ఇంకా ముఖ్యం. అనవసరమైన విషయాలు ఒక్కటి కూడా మాట్లాడరాదు. అనవసరమైన విషయాలు ఒక్కటి అర కూడా మాట్లాడరు. కేవలం సాధన ఎందే తత్పరులై ఉండాలి. రమణ సన్నిధికి వచ్చారు, అనవసరమైన విషయాలు, కాలక్షేపం విషయాలు దేనికండి? అనవసరమైన పనులు దేనికి? ఏది ఆవశ్యకత ఉందో అది చెయ్యాలి, సాధన చేస్తూ చెయ్యాలి. అప్పుడు అనవసరమైన విషయం మీ నోట్లోంచి ఒక్క పదం కూడా రాదు. కాబట్టి నిరంతరము సాధన చేస్తూనే ఉండాలి. ఇక్కడ చేస్తే ఆ యొక్క ఫలితం ఎక్కువ ఉంటుందని కదా, ఆ ఫలితం అది తీసుకుని అప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఏదైనా జరుగుతుంది. ఇక్కడే కాలక్షేపం చేస్తే ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? మొత్తం కాలక్షేపమే అవుతుంది. కాబట్టి ఒక రమణ సన్నిధికో గురు సన్నిధికో వచ్చినప్పుడు సమయాన్ని వృధా చేయకండి. అలానే అకర్మణ్యులాగా కూర్చోమని చెప్పటం లేదు,
పని చేస్తున్నప్పుడు ఇంకా ఇది విధిగా చేయండి. అలాగే. అప్పుడు మీకు కూడా ఎవరు వేరే పనులు చెప్పరు, అవసరం లేని పనులు హాయిగా ఉండొచ్చు. కాబట్టి అకర్మణ్యత్వం అనేది దోషమే. సాధన చేస్తూ చేయొచ్చు. సాధన అనేది ఒక కర్మ. కాబట్టి ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండ్ మీలో అది ఉండాలి, ఆ తపన ఉండాలి. నేను వృధా చెయ్యను, అనవసరమైన మాటలు మాట్లాడను, నాకు విధించబడిన ఏవి ఉన్నాయో అవి కూడా నేను నామస్మరణతోనే చేస్తాను అన్న నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి. అలాగే ఉంటానమ్మా. సోమరితనము, అలసట, మత్తు, అట్టి సోమరితనం లేని స్థితియే అతంత్రత, జాగరూకత అనే అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ తనకేమీ కర్మ చేయవలసిన అవసరం లేకున్నను మహాజాగరూకుడై కర్మలను చేయుచున్నారని చెప్పారు. తాను కర్మలను మానివేసినచో తక్కిన వారు మానివేసి అధపతం పొందుతారు. అందువలన ఆ యొక్క అంటే పరమాత్మే మహనీయులు, ఆదర్శమూర్తులు, మహాప్రవక్తలు తమ తమ కర్మాచరణ విషయమున, ధర్మ ప్రవర్తన విషయమున అత్యంత జాగరూకులై వర్తిస్తారు. వాళ్ళు ఎప్పుడు ఏం దోషాలు చేయరు, వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి మామూలు విషయాలు కూడా, అంటే వాళ్ళకి మామూలు విషయాలైనా ఆచరణ అయినా ఇంకోటైనా వాళ్ళకేమి తేడా లేదు. వాళ్ళ మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో మీకు అర్థమైంది కదా. అర్థమైన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు అసలు ప్రవర్తించకపోతే మీకు అనుమానం లేదు. అసలు ముందు వాళ్ళని పరిశీలించవలసిన ఆవశ్యకత మీకు లేదు. వాళ్ళు ఏం బోధ చేశారో, మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్ళడానికి వాళ్ళు బోధ చేస్తున్నారో అది మీకు అర్థమైతే వాళ్ళని పరిశీలించరు. వాళ్ళ స్థితి ఒకటే స్థితి అవుతుందా? వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? ఒక బోధ ఏది అంటే పరమ శ్రేయస్సును పొందడానికి మీరు వచ్చారు. బోధ ఏమిటి చెప్పారు, ఆయన అలాగా ఉన్నారా లేదా అవి మనకి అసలు ఆయన గురించి మీకు అనవసరం. గురువుల గురించి అనవసరం. మీరు చేయవలసింది గురువుకి సేవ మాత్రమే. జీవన్ముక్తులు అయినప్పటికీ తత్వానుభూతిని తాము పొందిన అనేకులు భగవానుని ఈ ఆదర్శాన్ని తీసుకొని లోక సంగ్రహార్థము ముముక్షులు అంటే సాధకులు తమ సాధనలందు కడు సావధానముగా ఉండవలనని హెచ్చరిక చేస్తున్నారు. ఏ కర్తవ్యం లేని పరమాత్మే తన ఆచరణ విషయంన ఇంత అప్రమత్తులై ఉన్నప్పుడు ఇక సంసార బంధ విచ్చిత్తి కొరకై ఎంతయో కర్మ సాధన చేయవలసి ఉన్న సామాన్య జనులు ఎంత జాగరూకతతో కర్మను ఆచరించవలనో ఊహించుకొనవచ్చును. అక్కడ చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ఏ కర్తవ్యము లేని పరమాత్మే తన ఆచరణ విషయమున ఇంత అప్రమత్తులై ఉన్నప్పుడు సంసార బంధ విచ్చిత్తి కొరకై ఎంతయో కర్మ సాధన చేయవలసి ఉన్నవారు ఎంత జాగరూకతతో కర్మను ఆచరించవలేనో తెలుసుకోవాలి. కాబట్టి సాధకులు అది దానిలోనే ఉండాలి తప్ప అనవసరమైన విషయాల జోలికి వెళ్ళరాదు. ఆయన 8 మందిని పెళ్లి చేసుకున్నాడు, లేదా 16,000 మందిని అని చేసుకుంటారా? ఇక్కడ అనుకుంటా మీకు దశరథుడు తెలుసా అని అడిగారు. మీరందరూ కూడా చదివే ఉంటారు ఈ జోకు. ఎందుకంటే ఆయనకి 3 భార్యలు ఉన్నారు. 3 భార్యలు ఉన్నారన్నమాట. కాబట్టి నేను కూడా దశరథుడిలాగా అని అనబోయేట. ఇప్పుడు అడిగింది మీకు ద్రౌపది తెలుసా అండి? ఏ చా ఊరికో జోకేశాను అన్నాను. అయిపోయిందా? మరి కలికాలం తెలివితేటలు ఒప్పుకుంటాయి. అందుకని అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. పరమాత్మ తెలుసుకోలేదండి అని. కాబట్టి అనవసరమైన విషయాల జోలికి వెళ్ళి వాతావేదాంతులాగా మాట్లాడవాలి. ప్రతిదానికి అక్కడ ధర్మ సూక్ష్మం ఉంటుంది, అది ధర్మం ఉంటుంది. కాబట్టి అలాంటి జోలికి వెళ్లకుండా ఆయన ఏం బోధించాడో దాన్ని ఆచరణలో పెడితే నువ్వు కూడా తర్వాత నువ్వు కూడా పరమాత్మ అయినప్పుడు కదా అప్పుడు చేసుకుందురుగా. ముందు పరమాత్మ అవ్వాలి కదా. పరమాత్మ అవ్వకుండా ఏం చేస్తారండి? ఏమి చేయలేము. గుర్తు పెట్టుకోండి. బాగుంది కదా జోక్. చదవలేదేమో మీరెవరు? చదవలేదు. నాకు గుర్తుంది లేదమ్మా. కాబట్టి సామాన్య జనులు అంటే సాధకులు
కడు జాగరూకతతో కర్మలను ఆచరించాలి. అంటే మీకు విధించబడిన ధర్మాన్ని ఆచరించాలి. సాధన యందు తంత్రత పనికిరాదు. అజాగ్రత్తగా ఉన్నచో ఎటువంటి మేధావిని కూడా మాయ పడగొడుతుంది. ఇంద్రియములు మహాప్రబలమైనవి కాబట్టి అహర్నిశము వాని దెబ్బను సాధకుడు కాచుకొని ఉండవలెను. ఎంతయో వివేకము, ఎంతయో జాగరూకత, ఎంతయో భగవత్కరణ ఈ సందర్భమున అత్యంత ఆవశ్యకములు. కాబట్టి అనవసరంగా నేనుతో ప్రవర్తించకండి. ఎక్కడ నేను వస్తుందో అక్కడ జాగరూకతతో ఉండవలసిందే. కాబట్టి నేనుతో ప్రవర్తించి సమర్థించుకున్నంత మాత్రమున మీరు జ్ఞానులు అవ్వరు. సమర్థింప ఎప్పుడు మిమ్మల్ని గోతిలోకి పడేస్తుంది, జన్మల్లో పడేస్తుంది ఊబి. కాబట్టి నాకు తెలుసు అన్న ఎక్కడైతే ఇక్కడ ఉన్నదో మీకు నాకు తెలుసు, నేను చెయ్యగలను, ఇలాంటి పదాలన్నీ మీరు ఎప్పుడైతే సమూలంగా నాశనం చేస్తారో బాగా గుర్తుపెట్టుకోండి. నాకు చేతనవుతుంది, నాకు తెలుసు, అది ఉద్యోగ ధర్మమా, ఇంటి ధర్మమా, స్వధర్మమా, అంటే మీ యొక్క విషయాలైనా ఏదైనా సరే మీరు నాకు తెలుసు అనే అహంకారంతో ఏ నిర్ణయాలు తీసుకున్నా, నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడు? భగవంతుడికి అర్పించని వాడు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వల్ల మీరు బాధపడవలసి వస్తుంది. అక్కడ ఎందుకంటే సాధన లేదు. మీరు సాధన ఎంత తత్పరత కలిగి ఉండండి. సర్వము ఆయన మహామి అన్న మాట మర్చిపో వాచా వేదాంతులు అయిపోతారు. కాబట్టి అనుభవించవలసిందే. కాబట్టి ఇక్కడ మీరు స్వనిర్ణయాల్లో మీ సమర్థింపులో నాకు ఆ శక్తి కలదు, ఐ కెన్ డిసైడ్. ముందు ఈ అహంకారాలను తగ్గించుకోవాలి. పరోపకారము అంటే నీ దగ్గరకు వచ్చి అంతే తప్ప నువ్వు దూరిపోయి వాళ్ళకి ఏదో ఉపకారం చేసేస్తాను, నాకు ఇది తెలుసు, అది తెలుసు, అవి తెలుసు అని మీరు అంటే అది అహంకారం. అహంకారంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా జ్ఞాని అవ్వలేడు. వాడి సాధన ఎంతసేపు వాడికి ఇది, వీడికి ఇది, నా యొక్క శక్తి వాడికి తెలియాలి, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, దాంట్లోనే వాడి యొక్క బుద్ధి అంతా పెడతాడు. అవతల వాడికి తెలిసేటట్టుగా చేసుకోవాలి అని వాడికి ఆత్రం. ఇంకా ఆత్రం ఉన్నవాడు సాధన ఏం చేస్తాడు? కాబట్టి అన్నిటినీ వదిలేసి బాహ్యమైనది నీ విషయాన్ని కూడా వదిలేసి ఎవడైతే సాధన ఎందే దృఢ విశ్వాసము, దృఢ నిశ్చయము కలిగి అది మాత్రమే ఆచరణ చేస్తాడో అప్పుడే పరమేశ్వరుడు నీ యొక్క యోగక్షేమాలు చూస్తాడు. యోగం అంటే ఏకత్వం అండి, అది చూస్తాడు. క్షేమము అంటే నీ శరీర ధర్మాలనంటే నీ శరీరానికి వచ్చే ఇవన్నీ ఆయన చూస్తాడు. ఆయనకు ఛాన్స్ ఇవ్వకుండా నాకు అన్ని తెలుసు అంటే ఏమిటి తెలుసు? ఏం తెలుసు అంటే తెలీదమ్మా. ఏమీ తెలియదు. ఎందుకంటే డాక్టర్లు ఏమన్నా భగవంతులు అయిపోయి రక్షిస్తారా? ప్రాణాలు కాపాడతారా? వాడికి ఆయుష్ ఉంటే భగవంతుడు ఆ ఆయుష్ ఇస్తే ఆ సమయం డాక్టర్ దొరుకుతాడు, డాక్టర్ చేసిన దాని వల్ల రక్షించబడతాడు. అంతేగాని ఇక్కడ డాక్టరే మూలమా? ఆయుష్ లేనప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడండి? ఎంతమంది డాక్టర్లు నీ చుట్టూన్నా ఒక్కొక్కడు ఒక్కొక్క మంది ఇస్తే ముందే పోతావు. కాబట్టి అక్కడ డాక్టర్లు ఇదని కాదు, వాడికి భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు ఆ సబ్జెక్ట్ లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఆ అతను కూడా పరమేశ్వరుడిని నమ్మి చేస్తే అతని వల్ల పెరియవారి కథల్లో చదవలేదా ఆ డాక్టర్ కారు చెడిపోయి అదంతా చేశాడు అని. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క స్కిల్స్ ఏదైతే అనుకుంటున్నారో చాలా గొప్పవాడిని, నాకు అన్ని తెలుసు అని మీరు అనుకుంటున్నారు, అది ఏ విషయంలో అయినా సరే అది కేవలం పరమాత్మ అనుగ్రహం వల్ల నేను పొందాను కాబట్టి నేను దీని యందు కాదు శ్రద్ధ పెట్టవలసింది, ఇప్పుడు పరమసత్యం బోధింపబడింది కాబట్టి నేను సాధన యందే నేను తత్పరుడనై ఉండాలి అని నిశ్చయించుకోవాలి. అంతే తప్ప దాని యందే ఉండి నేను అలా మాట్లాడరాదు. ఎందుకంటే ఇంత బోధ విని ఇంత సాధన చేస్తున్నారని చెప్పి మరలా స్వయం శక్తిని అనుకుంటే ఎలా కుదురుతుంది? అది భగవంతుడి అనుగ్రహం. నువ్వు ఎప్పుడైతే అనుగ్రహాన్ని గుర్తిస్తావో ఆ అనుగ్రహం ఇంకా ఇంకా నీకు లభిస్తుంది. అంతే తప్ప అనుగ్రహాన్ని గుర్తించకుండా నీ దాని మీదే నేను చాలా ఉన్నాను అంటే ఏం చెప్తాను? కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి సాధకుడు అనేవాడు. వాచా వేదాంతులు కారాదని ఇందాకే చెప్పారు, అదంతా కూడా వాచా వేదాంతమే. అది చెప్తూ ధ్యానం చెప్తూ నేను సాధన చేస్తున్నానని ఇంకోటన్నా కూడా వాచా వేదాంతం కాక ఏమవుతుంది?
అందుకని సాధన ముందుకు ఎందుకు పెడుతుంది? మనసులో బాధ ఉంటుంది, శారీరక బాధలు ఉంటాయి. శారీరక బాధలు ఎలా పోతాయి? ఎందుకంటే నాది అంటున్నావు నువ్వు, నా దేహం అన్నావు. మనసా వాచా కర్మణ పరమాత్మను పట్టుకుంటే కదా శారీరక బాధ కూడా తీసేస్తాడు. ఆయన తీయలే, ఆయన అసక్తుడు దేనికన్నా. ఏరా నా ఇంతే, ఇగో ఇవి మాత్రం నేను తీస్తాను, ఇది నేనేం చేయలేను అని అంటాడు పరమాత్మ. ఆయనకు అసాధ్యం అంటూ ఉన్నదా? లేదమ్మా. మరి దాని మీద లేదమ్మా. నమ్మకం ఇంత బోధ విన్న తర్వాత కూడా ఉన్నది పరబ్రహ్మమేరా అని ఇంత చెప్పినా ఆ బ్రహ్మముగా అసలు ఎలా ఈ ప్రపంచాన్ని చూసా అసలు ప్రపంచం వరకు వెళ్ళక్కర్లేదు. మీరు తిన్నది ఎలా అంటే లోపల ఎలా విభజన జరుగుతోంది మీరేమన్నా డిసైడ్ అయ్యారా? ఇంత రక్తము ఇంత మధ్య ఇవన్నీ, అరే మీరు తిన్నదే అలా అవుతోంది. మరి అక్కడ ఆ శక్తి ఎవరిది? పరమాత్మ శక్తి అని వాచా వేదాంతలుగా చెప్పటం కాదు. ఇంత మహత్తర శక్తి ఉన్నవాడికి ఈ నా దేహం ఒక లెక్క. ఆ దేహం ఇచ్చింది ఎవరు? దేహానికి కర్మనిచ్చింది ఎవరు? కర్మ నిర్మూలన చేసేది ఎవరు? ఇన్ని ఇక్కడే మనకి సమాధానం దొరికితే వీటన్నిటినీ వదిలేసి ఇదంతా ఒప్పుకుంటూ మరలా నేను అంటే ఆయన అదే సాధకులు కడు జాగరూకతతో ఉండాలి. సాధన ఎందే మీరు సాధన చేయండి, సాధన దృఢంగా చేయండి, పరమేశ్వరుడు ఉన్నాడన్న అఖండ విశ్వాసంతో చేయండి. అలాగేనమ్మా. గురువు కర్మ నుంచి ఎలా బయటపడ్డారండి? మీరు అందరూ చూసిన వాళ్లే కదా. కొంతమంది చూసారు, కొంతమంది చూడలేదు. మరి గురువుని ఎవరు రక్షించారు? రమణ మహర్షిని ఎవరు రక్షించారు? ఆయనకు కూడా కురుపు అయింది. ఆ కురుపు వస్తే అది సరే, అది ఏ కురుపు అనేది తర్వాత పక్కన పెట్టినా అది ప్రాణాంతకమైందనే కదా ఆ పార్ట్ తీసేస్తానన్నారు వాళ్ళు. మరి ఆయన మళ్ళీ జీవించలేదా? ఎవరండి రక్షించింది? బ్రహ్మమే. అన్ని తెలుసు. ఆ తెలవటం వాచా వేదాంతులుగా ఉండరాదు అని చెప్పటం. ఆచరణలో చూపించండి, ఆ విశ్వాసం కనిపించాలి. ఆచరణ ఎందు ఆ దృఢ విశ్వాసం కనపడాలి. అప్పుడు మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన. ఆయనకేమన్నా పార్షాలిటీ ఉందా? రమణ మహర్షి గురువులు ఇంకోళ్ళని వాళ్ళనే రక్షిస్తానని ఆయనకేం లేదే. ఆయనకేం పార్షాలిటీ లేదు. ఈ సంగతి మీరందరు బోధలో విన్న తర్వాత ఎందుకు ఇంకా మళ్ళీ నేను అనేది పక్కన పెట్టుకున్నారు? నది సన్నగా ఎక్కడి నుంచో ప్రవహిస్తూ వచ్చి అనంతంగా మారుతుంది. సముద్రంలో లీనమైంది కాబట్టి అనంతంగా ఉంది. అదే సముద్రంలో కలవనంత ఎంత ఉందండి? పరిమితికి లోబడి ఉన్నది. నది సముద్రంలో కలవక ముందు పరిమితిగా ఉంది. సముద్రంలో కలిస్తే అనంతం అవ్వలేదు. మరి నువ్వు జీవుడుగా పరిమితికి లోబడి ఎందుకుంటున్నావు? అపరిమితుడు కారా, ఎంతో సులభం ఇలా చేస్తే అని అంటుంటే ఇంకా నేను జీవుణ్ణే, ఇవి నా స్కిల్స్ అంటే ఏమిటి స్కిల్స్? ఏమీ లేదు అక్కడ. సాధన ఏంటి? తంత్రత పనికి రాదు. చంద్రత అంటే తెలుసు కదా, సోమర్తనము, అలసట, మత్తు, ఇక రకరకాలన్నీ కూడా. కాబట్టి సాధకుడు జాగరూకతతో ఆచరించాలి. అజాగ్రత్తగా ఉన్నచో మాయ పడగొడుతుంది. ఎంతయో వివేకము, ఎంతయో జాగరూకత, ఎంతయో భగవద్గరుణ అత్యంత ఆవశ్యకములు. రాత్రి రైలు నడుపు డ్రైవరు ఎంతో అప్రమత్తుడై ఉండాలి. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఘోర విపత్తు జరగదా? మరి మీ యొక్క జీవన ప్రయాణానికి మీరే రథసారథులు, మీరే డ్రైవరు. మరి మీరు అజాగ్రత్తగా ఉంటే మీ యొక్క జీవన ప్రయాణం ఎలా జరుగుతుందండి? ఇక్కడ రైలుది కాబట్టి అన్నట్లా మీ జీవితానికి మీరే. ఎప్పుడైతే ఇదంతా పరమేశ్వరుడిదేనండి, రాసింది ఆయనే, ఇచ్చేది ఆయన, తీసేది ఆయనే, కాబట్టి నేను ఎందుకంటే మధ్యలో అనవసరంగా జెండా ఊపుకుంటూ కూర్చోవడం, మాట్లాడకుండా కూర్చుంటాను, ఆయన నామస్మరణ చేసి ఆయన పాదాల దగ్గర కూర్చుంటాను అనుకున్నప్పుడు కదండి ముందుకెళ్తాను. అంతే తప్ప అవునండి నా జీవితానికి నేనే రథసారథిని కాబట్టి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాను, నా ఇష్టం లేనప్పుడు నోరు మూసి కూర్చుంటాను అని అనుకుంటే ఏమవుతుంది? మళ్ళీ జన్మలే పునరావృతం తిరుగుతూ ఉండటమే.
కాబట్టి జాగరూకత అనేది అత్యంత ఆవశ్యకం. అలాగే ఆధ్యాత్మిక సాధనలందు సోమరతనం వహించినచో గొప్ప పతనము చేకూరగలదు. పరమాత్మ ఎప్పుడు కూడా ఏ కాలమందు కూడా అజాగ్రత్త వహించరని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన అజాగ్రత్త వహిస్తే ఎవడండి బతుకుండేది? ఆయన అబ్బాయిలు వీడు ప్రాణాలు తీసుకుపోదాలే, వీడితో విసుగొస్తుంది, వీడు ఎంత చెప్పినా మాట వినట్లేదు అంటాడు పాపం. లేదమ్మా. అప్పుడు బతకస్తులందరినీ పట్టుకుపోయావు. లోకంలో బతకస్తులు ఉండరు. ఆయన ఎవరిని ఏది అనడు. వాడికి ఒక కాల పరిమితి విధించాడు కాబట్టి ఆ కాల పరిమితి వరకు ఆయన సహనంగా ఎదురు చూస్తాడు. వీళ్ళలో మార్పు వస్తుందా రాదా? ఎందుకంటే బోధ చేర్పించాడు, సత్యం తెలియజెప్పాడు, అన్ని చేశాడు. అన్ని చేసిన తర్వాత కూడా వాడు అలాగే ప్రవర్తించాడు అనుకోండి, ఆయన ఏమండి పాపం. ఎందుకంటే ఆయనకి లెక్కలు తీసేయటము తెలుసు, మళ్ళీ లెక్కలు రాయటము తెలుసు. మనలాగా పేపర్లు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కంప్యూటర్లు అక్కర్లే ఆయనకి, సెల్ ఫోన్ల క్యాలిక్యులేటర్లు అవసరం లేదు. నిమిషంలో అంటే అహంకారంతో ఆయన మర్చిపోయి ఉంటాడులే, ఇన్ని రోజులు సాధన చేశా కాబట్టి అన్ని క్షయించిపోయే సాధనలలో కర్మక్షయం జరుగుతుంది కాబట్టి నాకేం కర్మ లేదని పొరబడరాదు జీవుడు. నువ్వు ఏ క్షణంలో ఇది నుంచి అటొచ్చావో మళ్ళీ లెక్క రెడీగానే ఉంటుంది. అందుకని పరమాత్మను ఏమనలేదు. పరమాత్మ చక్కగా అజాగ్రత్త లేకుండా ఉన్నప్పుడు జీవుడు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ సాధించిన వారే అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏదియూ సాధించని జీవుడు ఎలా ఉండాలి? జీవుడు అంటే సాధకుడు అని అర్థం. నిరంతరము బహుజాగరూకులై ఉండవలెను. కనుకనే ప్రమాదో వై మృత్యు, అజాగ్రత్త చావుతో సమానము. ఏం పర్వాలే, ఇలా కఠినంగా ఉంటేనైనా మనసులో మార్పుస్తుందేమో చూడ. పరమేశ్వరుడే మొహాన పడ్డు ఎంత చక్కగా చెప్పారు. ప్రమాదో వై మృత్యు, ప్రమత్తత అజాగ్రత్త చావుతో సమానము. అని ఘోషిస్తున్నాయి శాస్త్రాలు. శంకర భగవత్పాదులు కూడా ఈ విషయంలో హెచ్చరిక చేశారు. కాబట్టి సాధకులు భగవానుడు తెలిపిన ఈ అతింద్రిత అను పదాన్ని మరల మరల జ్ఞాపకం చేసుకొనొచ్చు అప్రమత్తులై తమ సాధనను కొనసాగించాలి. కాబట్టి ఇంత చెప్పినా నా దారి నాదే అంటే నమో నమః. ఎందుకంటే వివేక చూడమంటలో చెప్పారు. శుభ్రంగా అలాంటి వాళ్ళు కూడా నమస్కారం చేసి వదిలేని, అంతే తప్ప వాళ్ళతో వాదన చేయొద్దన్న. అనవసరంగా, ఎందుకంటే వాదన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదమ్మా. ఉండదమ్మా. రహదారి అన్న వాడికి ఏం చెబుతానండి? అంటే నేను ఇంతే ఉంటానండి, మీరు ఎన్నన్నా చెప్పండి. అలా వాదించరు వాళ్ళు. వాళ్ళు చేసే పనులు సైలెంట్ గా చేస్తారు. చేసుకోనండి, ఎవరికి నష్టం? చేసిన వారికి. వివేక చూడమని ఈ ప్రమాదో మృత్యు ఇది భగవాన్ బ్రహ్మణ సుధ అని చెప్పారు. బ్రహ్మనిష్ట ఎందు సోమరితనము అజాగ్రత్త ఎప్పుడు పనికిరాదు. అంటే సోమరితనము మృత్యువుతో సమానమని భగవంతుడకు సనత్ కుమారుడు చెప్పాట. ఇక్కడ వివేక చూడమనిలో చెప్పింది అది ఇందాక, ప్రమాదో వై మృత్యు అని. కాబట్టి పరమాత్మ అన్నాడు, నేను అనుష్ఠించకపోతే ఇలాంటి వాళ్ళు ఈ జనులు చెయ్యరు. అత్తరి సంఘమున అన్ని రంగములందు గొప్ప భేదం అంటే భయంకరమైన విపత్తులు కలగవా? అందరు పడుకుని నిద్రపోతే కలుగుతాయమ్మా. ఇంట్లో మనం బాహ్య ప్రపంచము భగవంతుడి వరకు వెళ్ళకపోయినా ఇంట్లో తల్లి తండ్రి సరిగ్గా లేకపోతే పిల్లలు, తల్లి బద్ధకంగా పడుకుంది అనుకోండి, పిల్లలు ఏం చేస్తారండి? అట్లాగే పడుకుంటారు. అందుకని బయటకు ఎక్కడికి వెళ్ళక్కర్లా. మీరు ధర్మంగా ఉంటే పిల్లలు ధర్మంగా ఉంటారు. మీరు అధర్మంగా ఉంటే, మీరు అరుస్తూ ఉంటే 2 రోజులు నాలుగు కొంచెం ఒక వయసు ఉంటుంది వాళ్ళు అరుస్తారు. మిమ్మల్ని చూసి నేర్చుకునేదే. నువ్వు అరుస్తావా అంటే నువ్వు అరవగాలేదు, నేను అరవలేనా అంటారు పిల్లలు. జరగదా? ఇళ్లలో కొన్ని ఇళ్లలో జరుగుతుంది కదా ఆల్రెడీ. జరుగుతోందమ్మా.
కాబట్టి మీరేం చేస్తే వాళ్ళు జరుగుతుంది. అభివృద్ధి చేస్తారు. అంతే. అందుకే జాగరూకతతో ఉండాలి. అందుకని బాహ్య ప్రపంచంలో ఒక పరమాత్మ దగ్గరకు వెళ్ళక్కర్లా. ఇంట్లో తల్లి తండ్రి, తర్వాత పిల్లలు, ఆ తర్వాత వాళ్ళు. కాబట్టి మీరే అన్ని పారేసి సగం తిని కంచంలో నానా చెత్త చేస్తే రేపొద్దున పిల్లలు కూడా అలాగే చేస్తారు. పిల్లలకి ధర్మం చెప్పాలంటే ఫస్ట్ నువ్వు ధర్మంగా ఉండాలి కదా. నువ్వు అరవకుండా ఉంటే పిల్లలు అరవరు. అవును. నువ్వు ప్రేమగా వ్యవహారం చేస్తే పిల్లలు కూడా ప్రేమగానే వ్యవహారం చేస్తారు. వాళ్ళ యొక్క ఆ పెద్దగా వాళ్ళ బుద్ధులు మారాను. ముందు బుద్ధి మారకుండా నువ్వు సరిగ్గా ఉండాలి కదా వాళ్ళకి. అవును. జరగట్లేదా ఇళ్లలో? జరుగుతున్నాయి. జరుగుతుందమ్మా. జరుగుతున్నాయి. మీరు అందరూ జరుగుతుంది. అనుకోండి, జరుగుతుందమ్మా. మేము కూడా అరవగలం. ఏడా నోరు చేస్తుంది అంటే నువ్వు అరిచినప్పుడు ఎందుకు ఊరుకోవాలి, ఎన్ని రోజులు ఊరుకోవాలి అని అంటా అంటారమ్మా. అది అంటారమ్మా. అంటారమ్మా. పోగొట్టుకుంటారు. ఇక్కడ ఇంట్లో గౌరవం పోతుంది, పరమాత్మ దగ్గర గౌరవం పోయిందంటే మళ్ళీ జన్మలు, లిస్టులు, కర్మలు ఎందుకండి? హాయిగా జాగరూకతతో మనస వాచ కర్మణ అద్వైతాన్ని ఆచరిస్తే అన్ని సవ్యంగానే అవుతాయి. ఏది ఏది అవ్వదు. దేహాన్ని ఎంతకాలం రక్షించుకుంటారు? మీరు రక్షించుకుంటే దేహం రక్షించబడుతుందా? రక్షించబడదు. లేదమ్మా. కాబట్టి ఇవన్నీ చాలా, అంటే ఏమని చెప్పాలి, ఎక్కడ రహస్యం లేదు. దాని యొక్క మూలం తెలుసు, బోధలు తెలిసిన్నాయి కాబట్టి. అక్కడ పరమేశ్వరుడు ఉంటే ఇంకా నువ్వు రక్షించుకోవాల్సింది దేన్ని రక్షిస్తావు? అంతా పరమాత్మదే అంటే నువ్వెవరు? అది రక్షించే స్తోమత నీకెక్కడది శక్తి? కాబట్టి అజ్ఞానులు కర్మలేందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారము చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వాని యందు తగుల్పనక ఫలాసక్తి రహితులై లోక కళ్యాణ నిమిత్తము కార్యములను ఆచరిస్తారు. తేడా అదే. అకారం ఒకటే అంటే అజ్ఞానము, ఇక్కడ అకారం వీళ్ళు అకర్మణ్యులు, వాళ్ళు కర్మ. వాడు శుభ్రంగా చేస్తారు, ఆశించి చేస్తారు. వీళ్ళు ఆశించరు. కర్మలు వీళ్ళు చేస్తారు కానీ వీళ్ళు ఆశించరు. వాళ్ళ ధర్మం ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అజ్ఞానులు జ్ఞానులు ఇరువురును కర్మలు చేస్తారు కానీ అజ్ఞానులు ఫలాసక్తితో చేస్తారు, జ్ఞానులు ఫలాసక్తి రహితులై చేస్తారు. సమయం అయిపోయింది మళ్ళా. ఒకరు కర్మయందు తగులుకొని కర్తృత్వ బుద్ధితో ఆచరిస్తారు, మరి ఒకరు తగులుకొనక కర్తృత్వ రహితులై ఆచరిస్తారు. అజ్ఞానులు స్వార్థం కొరకు కర్మ చేస్తారు. అర్థమైంది కదా ఈ స్వార్థం అంటే ఏంటో? కేవలం స్వార్థం అంటే డబ్బు దాకా అలా కాదు. స్వార్థం దేహాన్ని రక్షించుకోవడం కూడా స్వార్థం. అంటే రక్షించుకోకూడదని నేను అనటం లేదు. పరబ్రహ్మ అనుగ్రహం కాదు, నా గొప్పతనం అనుకోవటమే దోషం. అవునమ్మా. మీరు అర్థమైందమ్మా. రక్షించి తీర్తాడు, పంపిస్తాడు. ఎలా పంపించాడండి? పెరియవారు భక్తుడు ఆ అవ్వకి ఏమీ లేవు, డబ్బులు లేవు, మనవడికి అలా అయ్యింది అని ఆవిడ బాధపడుతూ ఉంటే ఆవిడకి పెరియవారే దిక్కు. ఆవిడ పెరియవారిని వెళ్ళి ప్రార్థన చేయలేదు, ఇంట్లోనే ప్రార్థన చేసింది. స్వామి రక్షించవా, నా దగ్గర ఏమీ లేదు, ఈ పిల్లవాడికి ఇలా ఉంది, ఎలా స్వామి అని. మరి అప్పుడు ఈ యొక్క ఆ వైద్యం చేసే దాంట్లో పరమశ్రేష్ఠుడైన ఒక డాక్టర్ ఎందుకు కార్లో అటు వెళ్ళాలి, వర్షం పడాలి, అప్పుడే ఆ కారు చెడిపోతే ఆయన కరెక్ట్ గా వీళ్ళ ఇంటి దగ్గరే. అప్పుడు వచ్చాట లోపలికి. సరే వాళ్ళు ఏమిటమ్మా వాడు అలా పడుకున్నాడు చెప్తే ఆ ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా అతను పర్యావరణ భక్తుడే, అందులో సందేహం ఏం లేదు. కానీ అదంతా రచన ఎవరిదండి? బ్రహ్మముది కాదా? ఆయన నడిచే దేవుడు ఉన్నారు. ఆయన ఏమి తాంత్రిక విద్యలో ఏవో ఇది చేయలేదు. పెరివారు కూడా పరబ్రహ్మ రూపమే కాబట్టి అవన్నీ జరిగాయి. అప్పుడు ఉచితంగా అతనికి వైద్యం జరిగి ఆ పిల్లవాడు రక్షించబడ్డాడు. మీరు ఇవాళ రేపు ఆసుపత్రికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చేస్తే మటుకు రక్షించబడతారా? ఎన్ని కేసులు వింటం లేదండి, ఎన్ని జరగటం లేదు. అవునమ్మా. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు బ్రహ్మం మీద నిష్ట కలిగి ఉంటే మీది ఏది చేయాలో ఆయన చేయిస్తాడు. అంతేగాని నాకు తెలుసు అన్న ఏదైతే పరమమైన అజ్ఞానం ఉన్నదో అది మిమ్మల్ని ఎప్పుడూ కూడా తప్పుదారిలోకి తీసుకెళ్ళి. నువ్వు అనుకోక్కర్లేదు, నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు, అనవసరంగా సమయాన్ని వాటి యందు వృధా చేయకూడదు. పరమసత్యం తెలిసాక, తెలియక ముందే ఎలా చేశారో అది వేరే విషయం. తెలిసిన తర్వాత కూడా ఎందుకండి ఇంకా
కాబట్టి సాధకులు కడు జాగరూకులై ఉండాలి ఏ విషయంలో అయినా సరే. అలాగే అలాగే ఉంటారు. అజ్ఞానులు స్వార్థం కొరకు అలాగే. కర్మ చేస్తారు, జ్ఞానులు లోకక్షేమం నిమిత్తం చేస్తారు. కర్మలను చేయుట ఇరువురికి సమానమే, కానీ పద్ధతిలో మాత్రం భేదం కలదు. కర్మలలో అంటుకుంటారు, మరి ఒకరు అంటకుంటారు. మొదటి వారికి కర్మ బంధం కలిగిస్తుంది, అంటే జీవుడికి కర్మ బంధం కలిగిస్తుంది. రెండవ వారికి అది ఏ కర్మ, అది ఏ కర్మ ముక్తిని, అంటే ఆ కర్మే వీళ్ళు చేస్తే వీళ్ళకి ముక్తిని ప్రసాదిస్తుంది. వాడికి ఎందుకంటే వాడు నేను అని చేశాడు, వీళ్ళు నేను అని చేయలేదు. వాళ్ళు ఆహారం తింటారు, వీళ్ళు ఆహారం తింటారు, ఏం తేడా ఏం లేదు. ఒకటే ఆహారం తిన్నా వీళ్ళకి ఏమీ అవ్వదు, వాళ్ళకి ఒకవేళ ఆహారంలో తేడాలుంటే జరుగుతాయి కదా. అవునమ్మా. జరుగుతాయి. మిరపకాయలు అలవాటు ఉన్న వాళ్ళు తింటే ఏం అవ్వదు, అలవాటు లేని వాళ్ళు తింటే నక్షత్రాలు కనపడతాయి కదా. కనపడతాయమ్మా. అనాసక్తులకి ఏం పర్వాలేదు, ఏం అవ్వదు. ఆసక్తితో చేసిన వాడికి బంధం. బంధం అంటే ఏమిటండి, బాధ కాదా? బాధనే. బాధే అమ్మా. ఒకే కత్తి తెలియక వాడినచో కీడు చేయను, తెలిసి వాడినచో మేలు చేయను. అదే కత్తి కదా, తెలియకుండా వాడితే కదా, ఎలా కుక్ చేయాలో తెలియనప్పుడు వేళ్ళు కట్ అవుతాయి. అవునమ్మా. కొంచెం జాగ్రత్తగా తెలుసుకుని ప్రయత్నం చేస్తే వేలు కట్ అవ్వకుండా ఏది కట్ చేయాలో అది కట్ అవుతుంది. సింపుల్. అవునా కదా, ఇవన్నీ అనుభవాలు కదండి. లాస్ట్ ఉంటుంది చేతుల్లో. ఒకే అగ్ని తెలియక వాడినచో శరీరాన్ని కాలుస్తుంది, తెలిసిన వాడినచో ఏం చేస్తారో అగ్నితోటి అది తయారవుతుంది. అలాగే కర్మ గొప్ప ఆయుధం వంటిది, దానిని పట్టుకొనుట ఉపయోగించుట ముందుగా దానిని గురువుల నుంచి నేర్చుకోవాలి. సాధన మీకు గురువుల వద్ద తెలిసిందా, మీరు సొంతంగా చేశారండి? లక్ష్యాన్ని సాధిస్తుంది. ఇంత ముందు కూడా చేశారు, ఇంత ముందు కూడా ధర్మం అనే చేశారు. ఆ ధర్మానికి ఇప్పుడు ఆచరించే ధర్మానికి తేడా లేదు. ధర్మం అన్నా కర్మ అన్నా చాలా తేడా ఉంది. చాలా తేడా ఉందమ్మా. చాలా తేడా ఉందమ్మా. చాలా తేడా ఉందమ్మా, తెలుస్తుందమ్మా. పరాకులు, అరుకులు, కేకలు, ఇల్లు రణరంగమే. అవునమ్మా. అవునమ్మా. ఇప్పుడు ఆ తప్పకుండా అదే రణరంగాలు జరుగుదమ్మా. ఇప్పుడు ఇల్లు ప్రశాంతంగా లేదండి. చాలా ప్రశాంతంగా ఉందమ్మా. అప్పుడప్పుడు ఉంటుంది, కొందరి ఇళ్లలో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత ముందు ఉందా? మనసు కూడా ప్రశాంతంగా ఉందమ్మా. అలా తెలుసుకుని ఆచరించటం వలన సంసార బంధ విముక్తి అనే లక్ష్యాన్ని సాధిస్తుంది. కర్మయను ఈ గొప్ప ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో పరమేశ్వరుడు మనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా కూడా పరమేశ్వరుడు చెప్పేదే. కాబట్టి కర్మయన ఆయుధాన్ని మూల పెట్టవలదు. మాతే సంఘో అస్తు అకర్మణి, వాడుకొనుట కానీ తెలిసి వాడుడు. ఆ భాష వేరుగా. కర్మను వాడుకోవాలంటే కర్మ చెయ్యాలి, కానీ ఎలా చేయాలో తెలుసుకుని ఆచరిస్తే అక్కడ వాడుడు అన్నాడు. అందుకని ఒక నిమిషం ఆగా, ఏమిటా వాడుడు, తెలిసి వాడుడు అన్నాడు. ట్రాన్స్లేషన్ కదా, అలా చేస్తారు. కాబట్టి తెలుసుకుని కర్మ ఆచరించాక బాగున్నారు కదా. అవునమ్మా. అవునమ్మా. తెలియకుండా విధానం ఆచరించినప్పుడు ఏం చాలా జరిగిందో తేడా తెలుసు ఉందమ్మా. చెప్పగలరు. అనాసక్తముగా కర్మలను చేయుటయే శ్రేష్టము అన్నది తెలిసింది. కాబట్టి అనాసక్తంగా చేసినప్పుడు అంటే అనాసక్తం అంటే అర్థం ఏంటి, నీ ధర్మాన్ని నువ్వు చేసావు, నీకు విధించబడిన ఆ కర్మని, ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించావు, కాబట్టి నువ్వు ప్రశాంతం, నీతో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతం. కాబట్టి అన్నిటికీ మౌనము ఉత్తమమైందని చెప్పుకోలేదండి. అసలు బ్రహ్మం అని కానప్పుడు, అంటే మీరందరూ ఇంకా బ్రహ్మను అవ్వనప్పుడు దేనికండి మళ్ళీ మనం వేరే వైపుకి వెళ్ళాలి? కాబట్టి అలా వెళ్లకుండా బోధని వ్యర్థం చేసుకోకండి. అనుగ్రహాన్ని, ఎందుకంటే బోధ అనుగ్రహం వల్లే జరుగుతోంది. మీరు దాన్ని వ్యర్థం చేసుకుంటే అనుగ్రహాన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అనుగ్రహం పోయాక మీరు కర్మల అనుభవించవలసిందే తప్ప ఆ
కర్మని కూడా మీరు అజ్ఞానంతో ఆహాని సమర్థించుకుంటే చేసేదేమి. కాబట్టి అలా వృధా చేసుకోకండి. ఎందుకంటే పరమోత్కృష్టమైన అనుగ్రహం మీకు కలిగింది, పరమ శ్రేయస్సుని కలుగజేసే అనుగ్రహం మీకు కలిగింది. దానిని నశించే ఈ దేహం గురించో, నశించే ఆ అజ్ఞానం నశించే అజ్ఞానం అంటే మళ్ళీ వేరేది అనుకోండి, జ్ఞానమే వస్తుందని. అజ్ఞానం నశించాలంటే నీ దేహమే నశిస్తుంది, జీవితకాలం అయిపోతుంది, మళ్ళీ ఇంకో అజ్ఞానపు జన్మ పొందవలసి వస్తుంది. కాబట్టి అలా నశించే వాటి ఎందుకు వృధా చెయ్యరాదు. జ్ఞానం వైపు వెళ్తే అజ్ఞానం కూడా నశిస్తుంది, అజ్ఞానం కూడా నశించేది, అందులో సందేహం లేదు. నువ్వు జ్ఞానంగా అంటే ఎటువైపు నీ యొక్క మార్గం నడక ఎటువైపు ఉంటుందో దాన్ని బట్టి అజ్ఞానం నశిస్తుంది, లేదా అజ్ఞాన ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంటుంది. కాబట్టి వృధా చేసుకోకండి. ఈ పరమశ్రేష్టమైన అనుగ్రహాన్ని ఈ జన్మలోనే సార్థకం చేసుకోండి. శివాయ గురవే నమః. 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 సాధనలో నిష్టగా లోక కళ్యాణాన్ని సాధించుట వివేకవంతుని విద్యుక్త ధర్మము. తాపత్రయాగ్నిచే సంతృప్తులకు ప్రాణికోట్లను తరింపజేయుటకు ఏ కొంత సహాయం చేసినా అది చాలా గొప్పది అవుతుంది. కావున దాని అనాసక్త కర్మాచరణ ద్వారా లోకహితాన్ని సాధించాలని పరమాత్మ ఆదేశిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నిష్కామ మార్గాన్ని అవలంబించి తరించాలి. సర్వబలాసక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుచు తన ఆచరణ చూచి వారును ఆ ప్రకారం అనుష్ఠించినట్లు చేయరు. కర్మయందు తగులుకొని ఫలాపేక్షతో కర్మలను ఆచరించు వారి బుద్ధిని జ్ఞాని తన మౌఖిక బోధలచే మార్చగలడా? నిర్మల ఆచరణచే వారులను తన మార్గానికి తిప్పుకోగలడా? పరమాత్మ చెప్తే మటుకు. గురువుని ఎప్పటి నుంచి చూస్తున్నారండి? గురువు ఆచరణలు ఎప్పటి నుంచి చూస్తున్నారు? అప్పుడున్న ఆ రోజుల్లో కాలమాన పరిస్థితుల అనుగుణంగా పరమాత్మ చెప్పాడు ఈ మాట అలా మార్చుకోవచ్చు అని. లోకంలో కొందరు నిష్కామ కర్మ తత్వము తెలియక ఏదో కొంత విశ్వాసంతో శ్రద్ధతో ఫలాసక్తి యుతముగా కర్మలను చేస్తారు. కాబట్టి బోధన మార్పు అంటే రాకపోతే అసలే వదిలివేస్తే వారు ఉభయభ్రష్టులై ఘోర సమస్యనందు పడిపోతారు. కాబట్టి వాళ్ళ గురించి అట్టి వారిని ఏమీ కదిలించక తాను మాత్రం ఆత్మస్థితుడై ఇంద్రియ నిగ్రహపరుడై అనాసక్తముగా కర్మలను ఆచరించాలి. అప్పుడు కనీసం ఇదనన్నాలే, లేకపోతే ఇక్కడ ఏమన్నారంటే అలా చేస్తూ ఉంటే వాళ్ళల్లో మార్పు వస్తుంది అన్నారు. వచ్చిందండి? మరి ఆ తెలియక తప్పులో వేరు, తెలిసి కూడా ఆ తప్పులు మానుకోకపోతే మరి ఇంకా పరిపూర్ణులు ఎప్పుడవుతారు? ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం అంటే ఏమైనా ఉన్నదా? ఏం లేదు, బద్ధకము. ఇక ఏ పేర్లు పెట్టుకుంటారో, నేను కొంచెం గౌరవంగా ఉంటుందని బద్ధకం అన్నా. కాబట్టి ఆయన చెప్పినట్టుగా కేవలము గురువు యొక్క ఆచరణ చూసి మారడం అనేది ఈ కలికాలంలో మటుకు జరగదు. ఎందుకంటే జరగలేదనేది ప్రత్యక్షంగా కనపడింది కాబట్టి. సరే, ఇక్కడ ఆయన మరి అదే చెప్పారు, అనుష్ఠానము చే
ఎందరి జనులనైనా మార్చవచ్చును అని అంటున్నారు. జనులకి అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది అంటే వాళ్ళు పరిశీలిస్తారు కాబట్టి అని. కానీ కేవలం గురువు యొక్క అనుష్ఠానాన్ని చూసి వాళ్ళలో మార్పు అనేది రావటం చాలా కష్టం. ప్రకృతి వలన పుట్టిన సత్వ రజ తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుతుండగా అహంకారముచే వివేక శూన్యమైన మనస్సు గలవాడు తానే చేయుచున్నాను, అన్ని నాకే తెలుసు, నేనే చేస్తున్నాను, నాకు తెలియంది ఏమీ లేదు అని అంటున్నారు. ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణములే మనోబుద్ధి చిత్త అహంకారములుగా సూక్ష్మ పంచభూతములు, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు, శబ్దాది విషయాలు ఇలాగా ఉన్నాయి. ఇవన్నీ చాలా సార్లు విన్నారు మీరు. అన్ని అవే. మళ్ళీ ఆ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం నుంచే వచ్చింది. మళ్ళీ ప్రకృతి వేరు బ్రహ్మం వేరు కాదు. కాబట్టి సమస్తము బ్రహ్మమే. ఈ దృశ్య ప్రపంచము, దేహము, మనోబుద్ధ్యాదులు సమస్తము కూడా బ్రహ్మమే. ప్రకృతి వలన కలిగిన ఈ దేహేంద్రియాది రూప ఉపాధి చేతనే సమస్త కర్మలు చేయబడుతున్నాయి. కానీ వానికి సాక్ష్యము ఆత్మ చేత కాదు. అంటే ఇక్కడ అర్థం ఏమైంది అంటే అది సాక్షిగానే ఉంటుంది. ఆత్మ ఉండటం వల్ల మీరు చేస్తున్నారు. ఆత్మ లేకపోతే మీరు మీ వల్ల అవుతాయా? అవ్వమ్మా. అంటదు అని చెప్తున్నారు. అది సాక్షి మాత్రమే ఉంటుంది. అది మీలో ఉంది, ప్రకృతిలో కూడా ఉంది. కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ బ్రహ్మము లేనిదంటూ లేదు, ఆత్మ లేని ప్రదేశం లేదు. ఆత్మ ఉన్నది కాబట్టే ఈ యొక్క పరిణామాలు ఏవైనా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆత్మ చేత కాదు, వాస్తవముగా ఆత్మస్వరూపుడు. ఆ ఉపాధికి దేహేంద్రియ మనములకు సాక్షి ఆత్మ కావున యథార్థముగా తానే కర్మయు చేయుటలేదు. ప్రకృతియే అంటే ఆత్మే అంతా చేస్తోంది. దేహేంద్రియ మానసాదుల సంయోగము ఉపాధియే ఆయా కార్యములన్నిటినీ చేస్తుంది. కానీ దేహాదులందు అభిమానం గల అవివేకి నేను చేయించున్నాను, నేనే కర్తను అన్నిట్లా అనుకుంటున్నారు కదా. నేనే ప్లానింగ్ అన్నిటికీ ఏం సందేహం లేదు. అర్థమవుతుంది కదా ప్రతి వాళ్ళకి. మీరు ఏది నేనుతో మీరు చేస్తున్నారో అది మరి ఇంత బోధల తర్వాత కూడా ఇంకా ఎందుకు ఆ నేనునంత గట్టిగా పట్టుకుని సాధన చేస్తూ ఉన్నానన్న వాచా వేదాంతంలో డైలాగులు కొడుతూ ఇంకా ఆ నేనుని పట్టుకున్నారు. నేనుని పట్టుకుని మీరు మాట్లాడేది ఏదైనా సరే, సాధన చేస్తున్నానన్నా, శరణాగతి పొందానన్నా ఇవన్నీ కూడా వాచా వేదాంతములే. నువ్వు ఒక మూల నేనుతో ఆచరణ చేస్తున్నావు. నేనుతో ఆచరణ చేసింది శరణాగతి అవ్వదు. గురువు మాట అనుసరించనిది శరణాగతి ఎలా అవుతుంది? గురువు చెప్పినది నువ్వు ఆచరించనప్పుడు గురువుకి నువ్వు సర్వస్వ శరణాగతి అయినట్టు గాని, గురువు మాటనే పాలిస్తున్నానన్న నీ మాట గాని అసత్యమే కదా. మరి అప్పుడు ఎలా కుదురుతుంది? మాట ఒకటి చేత ఒకటి ఉంటే కుదురుతుంది. దేహ అహంభావము చేతని మనసు వివేకాన్ని కోల్పోయి ఆత్మ అనాత్మ తత్వ శూన్యమై ఉండుటచే కర్తృత్వాన్ని తనపై వేసుకుంటారు. తత్ఫలితముగా అనేక జన్మలు, దుఃఖములు పొందుతారు. జ్ఞానికి అజ్ఞానికి అదే. అజ్ఞాని ఉపాధితో తాదాత్మ్యం పొంది కర్తృత్వ భోక్తృత్వములను తనపై ఆరోపించుకుని బాధ పొందుతాడు. జ్ఞాని ఉపాధిని తన నుండి వేరు చేసుకుని తాను ఆత్మయే కాని ఉపాధి కాదని తలంచి దానిని సాక్షీభూతంగా వీక్షిస్తూ కర్తృత్వాదులు లేనివాడై పరమానందాన్ని పొందుతాడు. దుఃఖము, దుఃఖ రాహిత్యము కర్తృత్వ అకర్తృత్వాదులపై ఆధారపడి ఉంటాడు. అజ్ఞానికి అనంత దుఃఖము, జ్ఞానికి అనంత ఆనందము కలుగుటకు ఇదే కారణం. కావున విఘ్నుడగువాడు ప్రకృతి చేయు దానిని తనపై ఆరోపించుకొనగా అంటే ఆత్మతో కర్తృత్వ రహితుడై తన సత్య స్వరూపము ఆత్మ ఎందే స్థితుడై ఉండాలి. అహంకార విమూఢాత్మ. అహంకారము జీవనకు ఎంతటి చేటు తెచ్చునో వెల్లడి అగుచున్నది. అహంకారము వివేకాన్ని రూపుమాపి విమూఢత్వాన్ని, నిన్నే చెప్పారు మూఢత్వము విమూఢత్వం, దరికి చేర్చును. కాబట్టి దేహాదులందు అహంభావం ఎన్నటికి కలిగి ఉండరాదు. ఆత్మయందే నేను అన్న భావము కలిగి ఉండవలెను. అహం బ్రహ్మాస్మి స్థితి మరి కలగాలి అంటే మరి అవన్నీ వదులుకోవాలి.
అదన్నీ పట్టుకుని కూర్చుంటే దాన్ని ఆలోచన చేసుకుంటే కుదరదు కదా. గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను గూర్చిన యథార్థం ఎరిగిన జ్ఞాని గుణములు గుణముల గుణముల యందు ప్రవర్తించుచున్నవని, అంటే ఈ ఇంద్రియాదులు శబ్దాది విషయాలందు ఆత్మస్వరూపుడకు తనకు వాస్తవముగా వానితో ఏ సంబంధము లేదని తలంచి కర్మలందు సంగము అంటే అభిమానం లేకుండా ఉంటాడు. ప్రపంచమున దేహమున కూడా ఆత్మ అనాత్మ దృక్కు దృశ్యము కలిసే ఉన్నాయి. ఆ రెండిటిని విడదీయాలి. తత్వవేత్త వానిని విభజించగలడు. అట్లు విభజింప శక్తి గలవానినే తత్వవేత్త అంటారు. ముంజగడ్డి నుండి దర్భను వేరుపరచునట్లుగా బియ్యంలో నుండి మట్టిగడ్డలను వేరుపరచునట్లు ఆత్మ అనాత్మల సంఘాతము నుండి అనాత్మను వేరు చేయాలి. అట్లు వేరుపరిచి దాని వాడు ప్రపంచం నందలి తన దేహమునందలి సమస్త కార్యములు ఆ అనాత్మచే ప్రకృతిచే చేయబడుతున్నట్లు వీక్షిస్తారు. ఆయా గుణములు గుణ సంబంధములైన కార్యములందు ప్రవర్తించుచున్నవే కాని ఆత్మయగు తనకు వానితో ఎలాంటి సంబంధం లేదని గ్రహించాలి. అట్లు గ్రహించినప్పుడే ఆ ప్రకృతితో అంటే దృశ్యముతో సంగము అభిమానం లేకుండా ఉంటాడు, అసక్తుడై ఉంటాడు. ప్రపంచమున సంచరించుచున్నను తామరాకుపై నీటి బిందు వలె నిర్లేపముగా ఉంటాడు. జడమై స్వప్నతుల్యమైనట్టి దృశ్యముతో చైతన్యవంతుడకు జ్ఞాని ఎప్పటికీ శక్తుడు కాలేడు. చిలికిన వెన్నముద్ద మజ్జిగందు మునగక ఎలా తేలుతూ ఉంటుందో వేరుగా ఉంటుందా, తత్వవేత్తయు కూడా దృశ్యముతో అంటగా వేరుగా ఉంటాడు. కావున ఆయా దృశ్య సంబంధములైన సుఖ దుఃఖములు అతనికి అంటవు. దుఃఖమునకు కారణము సంగమే, అంటే ఇంద్రియములతో నేనుతో సంగమే. సంగరాహిత్యమే మోక్షము. కాబట్టి ఆత్మ అనాత్మ విచారణ లేనివాడు సంసారమున మునుగుతాడు. ఏలయనగా అతడు దేహమే తానని, ఇంద్రియములే తానని, మనస్సే తానని భావించి వాని యందు అభిమానముంచి ఆయా ఇంద్రియ కృత కార్యములను తానే చేసిందని తలంచుచూ మోహం పొందుతాడు. కాబట్టి అనాత్మ అంటే దృశ్య వస్తువులకు దేహేంద్రియాదులపై అభిమానమును వీడి ఆత్మ యందే నిలకడ కలిగి ఉండాలి. దుఃఖ విముక్తికి ఇది ఒకటియే ఉపాయము. సంసార చక్రం నుండి తప్పించుకున్నట్టుకు ఇదియే కీలకము. ఇక్కడ అదే మాట చెప్తూ కర్మలు మానునట్లు చేయరాదన్నారు. ఆత్మజ్ఞుడగు జ్ఞాని ఈ యొక్క అజ్ఞానులను కర్మలు మాననట్లు చేయరాదు అంటే అదే బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని కూడా కర్మలు ఎప్పుడు మానమన్నారు? మీరు ఎప్పుడైతే కోరికలు లేకుండా ఉంటారో అప్పుడే మిమ్మల్ని ఏ కర్మలు మానమన్నారు? దేవతా పూజలు ఇట్లాంటివే కదా మానమని చెప్పింది. అంతేకాదు మీ ధర్మాలు మానమని చెప్పలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ధర్మాలు కూడా మీ ధర్మం కాబట్టి చెయ్యాలి అంతే తప్ప నేను కనుక చేస్తున్నాను అన్న కర్తృత్వ భావం ఉండరాదు అని చెప్పాను. కాబట్టి కోరికలు లేని వారే ఇది. అందుకనే కోరికలు ఉన్న వారికి గురువుని అడిగినప్పుడు లలిత సహస్రనామాలు చదువుకోమన్నారు, గుడికి వెళ్ళమన్నారు, అవన్నీ చెప్పారు. ఇది బాగా అర్థమైంది కదా. ఇక్కడ కర్మలు చేయరాదు అంటే అర్థము వారిని అలా చేయకూడదు అంటే ఎవరికైతే కేవలం మోక్షమే కావాలని అనుకున్నారో వారు మటుకు ఇలా ఉండాలి అని చెప్పబడింది. అప్పుడే కదా మానమన్నది. అంతేగాని రోజుకో కోరిక కోరుకుంటూ ప్రతి వాళ్ళని తిడుతూ అధర్మంగా ఉంటూ వాళ్ళకి చెప్పబడింది. అందుకని అలా ఎప్పుడూ చెప్పలేదు గురువు. అది క్లియర్ గానే ఉంది కదా మీ మైండ్లలో. క్లియర్ గా ఉందమ్మా. ఏదైనా అలాంటి సందేహాలు ఉంటే అడగండి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఫలాపేక్ష రహితంగా అంటే అసలు దేని యందు ఆసక్తి లేకుండా ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది అన్న భావనతో ఉన్నప్పుడు ఏం పర్వాలేదు. హోటల్కి వెళ్ళవలసి వస్తే వెళ్ళవచ్చు. ప్లానింగ్ చేసో పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టో ఇంకోటో చేసో అప్పు చేసో అలా వెళ్ళరాదని అది అర్థమైంది కదా. అలాగా
చిన్న చిన్నవి చెప్తే తొందరగా అర్థం అవుతాయని. అమ్మ వెళ్ళకూడదని అర్థమైందమ్మా. ఏమీ చెప్పలేదు, అప్పు చేసి వెళ్ళక్కర్లేదు, పక్క వాళ్ళు వెళ్ళారని వెళ్ళక్కర్లేదు. వాళ్ళు బర్త్డే చేశారు కాబట్టి మనం కూడా బర్త్డే చేయాలి అనుకోవటం దోషం. ఇవన్నీ కూడా ఆ విషయాలు స్మరణలో ఉంటే కర్తృత్వం రాకుండా ఉంటుంది. ఆత్మజ్ఞులకు మహనీయుల కర్మలందు ఆసక్తులైనట్టి అనగా ఫలాదులను కోరుట ద్వారా కర్తృత్వ బుద్ధి కలిగి ఉండడం ద్వారా శక్తులై ఉన్నట్టి అజ్ఞానుల మనస్సును చెడగొట్టక తమ ఉన్నతాచరణ ద్వారా వారిని కూడా తమ దారికి కాబట్టి గురువులు అందుకే వారి యొక్క అనుభవాలను కూడా చెప్పారు. సరే ఇలా ఉంటే ఇలా హాయిగా ఉంటుంది, నాకేం నష్టం కలగలేదు కాబట్టి నీకు ఆచరించి చెప్పాడు. కాబట్టి వాళ్ళకి సన్నిధి అందున్న పెద్దల యొక్క నిష్కల్మష ప్రవర్తనాన్ని నిస్సంగ వ్యవహారాన్ని చూసి వారు మారతారు అని అంటాడు ఆయన. గుణకర్మలందు దృశ్య పదార్థములందు అభిమానము సంగము కలవారిని అల్పజ్ఞులని భగవానుడు పేర్కొన్నారు. వారెంతటి ప్రాపంచిక విద్యా వైదుష్యం కలిగి ఉన్నను గొప్ప పండితులైనను ధనవంతులైనను వారు ప్రకృతికి ఇంద్రియ విషయాలకు దాసులై కాబట్టి వాళ్ళు అల్పజ్ఞులే అని ఆయన అన్నారు. ఆయన పెద్దల దృష్టిలో భగవంతుని దృష్టిలో మందమతులే. పెద్దల దృష్టి అంటే గురువులని అర్థం. కావున గుణ సంగమును ప్రకృతి దాసత్వం నుండి వీడి సర్వవేత్త అంటే కృష్ణవిత్ కావాలన్నగా అంటే వాడిని అంటి పెట్టుకుని మందమతుడు అనిపించుకోరాదు. ఎవడన్నా వ్యధవాన్ని తీర్చుకోవడానికి ఉత్సాహపడతాడా? దేనిని తెలుసుకొనినదో సమస్తము తెలియబడినది అగుచున్నదో అట్టి ఆత్మను తెలుసుకొనటమే సర్వత్వము. దానిని తెలుసుకున్న వాడే కృష్ణవిదుడు. సమస్త బ్రహ్మాండములకును మూలాధారమైనట్టి బ్రహ్మ వస్తువును తెలుసుకున్నచో అంతయు తెలుసుకొనబడినవే అగును. కనుకనే మహనీయులకు ఋషులు మునులు మొట్టమొదట తమ హృదయంను శోధించుకుని మొట్టమొదట, అంతేగాని అన్ని పనులు చేసుకున్నాక రోజు కార్యక్రమాలు కూడా మన పనులన్నీ అయ్యాక అప్పుడు సాధన అంటున్నాం. మొట్టమొదట సాధన చేయాలి, తర్వాత మన పనులు మొదలు పెట్టాలి. ఏమంటే టైం అయిపోతుంది కదండి, అది అరగంట ముందులే. భలే కష్టం అండి. కష్టం అన్నవాడికి అన్ని కష్టాలే. సులభము బుద్ధి సరిగ్గా ఉంటే, దృఢత్వం చక్కగా ఉంటే ఏది కష్టం కాదు. మొదట అది సాధించరా అంటే దాన్ని సాధించకుండా బాహ్యం అంతా సాధిస్తూ ఉన్నారు. ఏం లాభం? ఒక బాహ్యం నశించింది, ఇంకో బాహ్యం వస్తుంది, అది నశిస్తుంది, ఇంకోటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ అవ్వదు ఆ బాహ్యం. మీ దేహం ఉన్నన్నాడు ఆ బాహ్యం ఉంటూనే ఉంటుంది. దేహం పోయాక ఇంకా చేసే సాధన ఏం చేస్తారండి? ఏమీ లేదు చేయడానికి. అక్కడ దేహమే ఉండదు అప్పుడు. మహనీయులకు ఋషులు మునులు మొట్టమొదట తమ హృదయాన్ని శోధించుకుని ఈ ఇంద్రియములను జయించి ప్రకృతిని స్వాధీనము పరుచుకుని అంటే సాధన చేసి ఆత్మానుభవాన్ని పొందడం ద్వారా సర్వజ్ఞులు అయ్యారు. అది ఏ జన్మ సాధకత్వమునకు ఏకైక మార్గము. పరమ సుఖానికి పరమ శాంతికి అదే, ఇంకా వేరేదేం లేదు. ఇవన్నీ ఎన్నిసార్లు అండి, ఇది రిపిటేషన్ కదా. రెండోసారి కూడా కాదు, ఇది రిపిటేషన్. ఈ ఇప్పుడు చైతన్య కాలేజీలో వాళ్ళు రుబ్బుతారు చూడండి, చెప్పిందే చెప్పి ఇక వాడికి ఆన్సర్ అన్ని గుర్తుండిపోతాయి వాడి మైండ్ లో. ఎలా రుబ్బుతారు? వాడి నిద్రలో లేపు అడిగినా వాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేటట్టుగా చేస్తారు చూసారా? అలాగా ఇప్పుడు మీరు కూడా ఆ వాతావేదాంతుల్లాగా చెప్పేస్తారు, ఏం డౌట్లేదు. ఇదేంటి అదేంటి అంటే అన్ని చెప్పేస్తారు. నిష్కామ కర్మ అన్న చెప్తారు, అన్ని చెప్తారు, అందులో ఏ సందేహం లేదు. ఆచరణ కాదు. చెప్పడం వల్ల ఏంటంటే ఉపయోగం? పరమాత్మ ఏదో అనుకున్నాడు కానీ చెప్పడం వల్ల అందరూ బాగుపడిపోతారా? మీరు చెప్పడం వల్ల మీరే బాగుపడుతున్నారు చెప్పండి. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే మీరు ఒక 4 రోజులు చెప్పగలుగుతారు ఆత్మ గురించి, పక్కవాడి దోషాలు చెప్పగలుగుతారు. కానీ మరి మీరు, అది తేడా. ఇక తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పాడో మళ్ళీ రేపు చెప్పుకుందాం. కాబట్టి అందరూ విఘ్నతతో వివేకంతో మీ సాధనని ప్రప్రథముగా సాధనే చేయండి, తర్వాత మీ ఇష్టం. శుభం భూయాలు.